నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. అగ్నిసాక్షిగా నన్ను పెళ్లి చేసుకొని కాపురం మాత్రం తన వదినతో చేస్తున్నాడు అని అంటోంది ప్రియ. తన భర్తని మార్చి తనతో పాటు పంపించమని చెప్పేసి కోరుకుంటోంది. ఈ మధ్య మా ఆయన మారిపోయాడు, అంటే నన్ను బాగా చూసుకోవట్లేదు. నాకు కూడా అదే అర్థం అవ్వట్లేదు సార్, ఎందుకు ఇలా చేసావు అంటే ఏం మాట్లాడ్డు. తనతో బాగానే ఉంటా, కాకపోతే అప్పుడప్పుడు ఎందుకు నాకు తను నచ్చట్లేదు. ఎందుకు నచ్చట్లా? భార్య నచ్చపోవడం ఏంటయ్యా? ఫస్ట్ 6 నెలలు బాగానే ఉన్నారట, సంబంధం రావడానికి ముందే ఫిజికల్గా కలిశారు, బాగానే ఎంజాయ్ చేశారు. ఏమైంది మరి తర్వాత? అంత మోసపోయిందా 1 ఇయర్కే? నేను మా ఇంటికి మా రూమ్కి వెళ్ళాను. ఫస్ట్ మా రూమ్లో మా ఆయన గారు లేరు. ఈ టైంలో అదే మా ఆయన పనికి వెళ్ళదు, ఇంటి దగ్గర ఉంటాడు. ఆ సండే ఆ రోజు ఎక్కడికి వెళ్ళాడు అనుకొని సరే అని పాపను పడుకో పెట్టేసి మామూలుగా వెళ్ళాను. ఆ రూములు ఇలా తెరిచి ఉన్నాయి, మా అక్కని అడుగుదాం కదని. అడిగేందుకు వెళ్తే వాళ్ళిద్దరేమో ముద్దులు పెట్టుకుంటున్నారు. ఇద్దరు ముద్దులు పెట్టుకుని నాకు షాక్ అయిపోయింది. అసలు ఏడుపు వచ్చింది, శనిపోలు అనిపించింది, అంతలా అయిపోయింది. ఇదేంటి అసలు, ఏమైంది, ఇట్లా ఎందుకు చేస్తున్నావు, అసలు ఏంటి అక్క నీకన్నా సిగ్గుందా అని అడిగాను. అంటే ఏంటి నీ మొగుడే వచ్చి నాతో మాట్లాడుతున్నాడు, పిచ్చి మొఖం దాని ఎర్ర మొఖం దానో తెలియదు ఏంటి, వాడే నాతో సంబంధం పెట్టుకున్నాడు, మా ఆయన నాతో ఉండట్లేదు, వేరే లవర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, అందుకే మీ ఆయనతో నేను ఉన్నాను, తప్పేంటి అని చెప్తుంది ఆవిడ. ఆయనకో దుకాణం, ఆవిడకో దుకాణం, ఈయనకో దుకాణం. కాదు మేడం, అమ్మాయి ఏం మాట్లాడుతూ ఉంది, ఎక్కడ ఏమొచ్చి మాట్లాడుతుందో కొంచెం మనకు తెలుస్తుంది. అమ్మాయి అవును బాబా, నేను చూసాను బాబా, నేను కళ్ళారా చూసాను తెలుసా. అమ్మాయి రెడ్ హ్యాండెడ్ గా చూశాను అని ఓపెన్ గా చెప్తుంది. మీ వర్షన్ ఏంటి? మేడం చూసింది కదా, చూసినట్టు ఊరికి వదిలేసి పోవాలి కానీ మరితో ఎప్పటి నుంచి ఈ దుకాణం నీకు? అంటే ఒక రోజు నైట్ నేను మామూలుగానే కూర్చొని ఉంటే నాకేమో డ్రింక్ తాగొద్దునా అని చెప్పేసి డ్రింక్ తీసుకొచ్చి ఇచ్చాడు మేడం. ఓకే. మార్నింగ్ లెగ్గాలనే మేమిద్దరం ఒక బెడ్ మీద ఉండి నేను ఆశ్చర్యపోయాను. ఆగమ్మా, పడుకునే ముందు డోర్ గడేసుకోవాలని తెలీదమ్మా? మార్నింగ్ లెగ్స్ చూసిన తర్వాత ఇద్దరం ఒక బెడ్ మీద మార్నింగ్ అంతా మీరు దుకాణం నడిపిస్తుంటే ఆయన ఏం చేస్తున్నాడు తెల్లారు వచ్చి? 2 years బట్టి అతనే డ్రింక్ ఇస్తున్నాడా నీకు? కాదు సార్, ఇప్పుడు ఇది ఇంత జరిగింది, ఊరికి రాద్ధాంతం చేయాలి అవసరమా? మరి ఏం చేయాలి? ఏ దాంతం చేయాలి? రాద్ధాంతం వద్దు, ఏ దాంతం చేద్దాం? తాళి కడితేనే మాత్రమే మొగడా మేడం? లీగల్ గా అలాగే అంటాం బాబు మేము. నాతో ఒక పిల్లల్ని కానీ తను హామీ ఇచ్చాడు మేడం, నేను నా పిల్లని నిన్ను చూసుకుంటానని తను హామీ ఇచ్చాడు. ఎవరిచ్చారు? రమేష్ సార్. ఎప్పటి నుంచి ఉంది మీ మరిది గారితో మీకు ఈ ప్రయాణం? ఒక 2 years నుంచి. మోదేం లేదు, అంటే తను ఒంటరిగా ఉంటుంది, మా అన్నయ్య పట్టించుకోవట్లేదు సరిగా. సో ఒకరోజు మామూలుగా అట్లా తను ఒంటరిగా ఉంది అన్నట్టు మాట్లాడదామని ట్రై చేశా. తను ఒప్పుకోలేదు. మేము ఫస్ట్ రోజు అడిగాను నార్మల్గా. సో నెక్స్ట్ డే ఎట్లయితే సరిపోదు అన్నట్టు డ్రింక్లో మొత్తం మంది కలిపాము లైట్గా. అదే అర్థమైంది. తర్వాత ఎలా కంటిన్యూ అయింది? మాకు ఈ మంత్రాల గురించి కొద్ది తెలియాలి. మేము తర్వాత ఈ నాలెడ్జ్ వేరే చోట వాడాలి మేము. అంతే సార్, నా ఇప్పుడు అమ్మాయి మీద నాకు ఇష్టం లేదు. నీకు ఓకే? నాకు ఓకే సార్. మీరు ఈవిడ్ని మీ తమ్ముడు చూసుకుంటాడా? వాళ్ళు దాకా వాళ్ళు చేసుకుని ఏమైనా చేసుకుని సార్, నాకు ఇష్టం లేదు సార్. ఇది ఏమైనా చేసుకోవటం ఏందిరా బాబు? నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్రియా గారు ఇక్కడ ఒక సమస్యతో రావడం అనేది జరిగింది. తనకి ఎలాంటి సమస్య వచ్చింది, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు ప్రియా గారు? వైజాగ్ నుంచి వస్తున్నారు. ఏం చేస్తూ ఉంటారండి మీరు? మామూలుగా ఇంటి దగ్గర వర్క్ చేసేదాన్ని. ఓకే. జాబ్ చేసేదాన్ని షాప్లో. ఓకే. అప్పుడు మమ్మీ వాళ్ళు సంబంధం చూసి పెళ్లి చేశారు. ఓకే. పెళ్ళయింది మీకు? పెళ్ళి ఎంతకాలం అవుతుంది? 1 year అవుతుంది. 1 year అవుతుంది. ఓకే. ఇక్కడ దేనికి వచ్చారండి మీరు? అంటే పెద్దలు పెళ్లి చేశారండి, ఇష్టపడే చేసుకున్నాం ఇద్దరం కూడా. ఓకే. మంచిగానే ఉన్నాము. కానీ ఇంట్లో కొన్ని సార్లు తను నన్ను కసిరుకోవడం, అంటే ఫుడ్ పెట్టేవాడు, మంచిగా చూసుకునేవాడు, కానీ మనశ్శాంతి ఉండేది కాదు. ఇంట్లో చక్కగా సంబంధం చూసారు, పెళ్లి చేశారు. మీరేం చేస్తుంటారు? మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మీరు హౌస్ వైఫ్ అయినా? ఇప్పుడు హౌస్ వైఫ్. ఓకే. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు బయటకు పనికి వెళ్తారు. బయట వర్క్ వెళ్తూ ఉంటారు.
ఇదేంటి ఫస్ట్ నుంచే బాలేరా లేదంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే ఏమైనా తిట్టడం లాంటిది ఏమైనా చేస్తున్నారా? పెళ్ళి అయినప్పుడు బాగానే ఉండేవాడు. ఎంతకాలం బాగున్నారు? మీకు పెళ్ళి అయ్యే 1 year అవుతుంది అన్నారు కదా. 6 months బాగానే ఉన్నాడు. 6 months వరకు బాగానే ఉన్నాడు. ఆ తర్వాత ఇవన్నీ విసుక్కోవడం లాంటివి జరుగుతున్నాయి. అవును. ఎందుకేంటని అడిగారా? అడిగాను. అడిగి మాట్లాడుతుంటే సమాధానం చెప్పేవాడు కాదు. ఏంటి నీకేంటి, తిన్నావా ఉన్నావా అంతవరకే అని చెప్పేవాడు. నీకేం కావాలి ఇంకా? తిండి పెట్టడం, ఉంచుకోవడం, హ్యాపీగా చూసుకోవడం కాకుండా అంటే నాకంటూ ఒక ప్రేమ ఉండాలి కదా మేడం, భార్యగా కేర్ చూసుకోవాలి కదా. ఏంటి నీ దృష్టిలో కేర్ అంటే ఏంటి? భార్యగా తిన్నావా ఉన్నావా ఏంటి, నీ అవసరాలు ఏంటి, ఎట్లా ఏమన్నా తేవాలా, ఇవేమి అడగడు మేడం. ఏమి ఆయన తోస్తే ఆయన తెచ్చి ఇంట్లో పెట్టేస్తూ ఉంటాడు. ఫస్ట్ 6 months ఉందమ్మా, మొదట 6 నెలలు ఉంది, 6 నెలలు లేదు. లేదు. ఇదేంటి ప్రెగ్నెన్సీ లాంటిది ఏమి రాలేదు? పాప పుట్టింది మేడం. పాప పుట్టిందా? ఓకే. మీకు మ్యారేజ్ 1 year కదా, అప్పుడే పాప పుట్టింది. అంటే అంతకు ముందు మామూలుగా రిలేషన్ లో ఉండేవాళ్ళం, సంబంధానికి ముందే మామూలుగా వచ్చేపోయేవాడు. ఇదేంటి మీది లవ్ మ్యారేజా లేదంటే అరేంజ్డా? ఫస్ట్ సంబంధంగా వచ్చారు, అప్పుడు ఇష్టపడ్డాడు మా ఆయన, నేను కూడా ఇష్టపడ్డా. అప్పుడే ఇంకా పెళ్ళికి ముందే తొందరపడ్డా. ఆ విధంగా కలుసుకొని మంచిగా ఉండేటోళ్ళం. అప్పుడు పాప కూడా పుట్టింది. కానీ ఈ మధ్య మా ఆయన మారిపోయాడు. అంటే నన్ను బాగా చూసుకోవట్లేదు. అంటే నువ్వు తిన్నావా ఉన్నావా అని అడగకపోవడం, నీ దృష్టిలో బాగా చూసుకోకపోవడం. పాపతో బాగా కూడా లేదు, అస్సలు నాతో ఉండేవాడు కాదు. పడుకుంటేవా లేదా అన్నట్టుగా ఉండేవాడు కాదు. ఎక్కడో పడుకునేటాడు, ఇంటికి ఒకసారి వచ్చేవాడు కాదు. పిల్లని బాగా చూసుకుంటాడు, పాపని కూడా అంత బాగా చూసుకోడు. ఎందుకమ్మా, ఏంటి అనుమానం ఏంటి నీకు? ఎందుకు అలా మారాడు? నాకు కూడా అదే అర్థం అవ్వట్లేదు సార్. ఎందుకు ఇలా చేసావు అంటే ఏం మాట్లాడు, ఏంటి తిన్నావు కదా, ఏంటి నా తలగా ఎందుకు తింటావు అని ఇసుక్కుంటాడు. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారండి? మా ఇంట్లో మా బావగారు, అక్కగారు, వాళ్ళకి ఒక పాప, నేను, మా ఆయన, మా అత్త మామగారు ఉంటారు. జాయింట్ ఫ్యామిలీ అందరూ ఉన్నారు. ఇంకా అత్త మామ వేరేగా ఉంటారు. మా తోటకోళ్ళు నేను, మా ఆయన నేను ఒక దగ్గర ఉంటాను. ఓకే. తర్వాత ఏమైందమ్మా? తర్వాత ఇలా చేస్తున్నావు కదా అనేసి మా పుట్టింటి వాళ్ళు చెప్పాను. అమ్మ ఇలా పెళ్లి చేశారు, మా ఆయన నన్ను పట్టించుకోవట్లేదు, అడగండి అంటే భర్త నాకు అట్లానే ఉంటారమ్మా, మార్చుకోవాలి నువ్వే అనేసి వాళ్ళు సమాధానం చెప్పుకుంటే వచ్చేవారు. అటు వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఇటు మా ఆయన పట్టించుకోవట్లేదు. మధ్యలో నేను ఫెసర్ అయ్యి చాలా నలిగిపోతున్నాను. నేను ఏడుపు వస్తుంది, మా ఆయన అసలు ఇట్లా ఎలా మారిపోయాడు అనేసి. ఇంట్లో వాళ్ళకి చెప్పాల్సింది మీ ఇంట్లోనే ఉంటుంది కదా, మీ అక్క కూడా ఉంది కదా, తనకు చెప్పొచ్చు కదా. తనకి చెప్తుంటే ఏంటి నాకింద చెప్తావు, తను వెళ్ళకపోతే నాకేంటి, నాకింద చెప్తున్నావు. మీ మధ్య రిలేషన్ ఎలా ఉంది? కొట్టుకునే వాళ్ళ లేదంటే బాగానే ఉండేవాళ్ళ? మా ఆయన నేనునా? మీ ఆయన నువ్వు కాదు, మీ అక్క వాళ్ళు. మా అక్క వాళ్ళు పెద్దగా నాతో మాట్లాడదు. కో సిస్టర్స్ మీరంతా, అంటే బ్రదర్స్ కలిసి ఉండాల్సిన అవసరం ఏముంది? రెంట్లు కలిసి వస్తాయనా లేకపోతే అది ఓన్ హౌస్? అంటే రెంటలు మామూలుగా కలిసి వస్తాయని. ఇద్దరు అన్నదమ్ములు కదా మేడం. వాళ్ళు ఎప్పుడు చూసినా వాళ్ళ మొగుడు పెళ్ళ మాత్రం చాలా అన్యూన్యంగా ఉంటారు మేడం. వాళ్ళు మళ్ళీ గొడవ పడుతున్నారని మాదిరిగా మాట్లాడు. ఒక్క నిమిషం సార్, మిమ్మల్ని అడిగినప్పుడు చెప్తారు. ఆయన మీ హస్బెండా? ఓకే. ఏంటి సార్ మీరు చెప్పండి, మీ వెర్షన్ ఏంటి? తనతో బాగానే ఉంటా, కాకపోతే అప్పుడప్పుడు ఎందుకు నాకు తను నచ్చట్లేదు. ఎందుకు నచ్చట్లా? భార్య నచ్చపోవడం ఏంటయ్యా? ఫస్ట్ 6 నెలలు బాగానే ఉన్నారట, సంబంధం రావడానికి ముందే ఫిజికల్ గా కలిశారు, బాగానే ఎంజాయ్ చేశారు. ఏమైంది మరి తర్వాత? అంత మోసపోయిందా 1 year కే? పట్టించుకోవట్లేదు మేడం, పాపని కూడా ఎత్తుకోవట్లేదు, అసలు పట్టించుకోవట్లేదు. చూసుకుంటా. ఏది మీ పాప ఎక్కడుంది? పాప పడుకుంది మేడం. పడుకుందా? ఓకే, చెప్పు ఏంటి అసలు? నీ పక్కనే ఉంది కదా, ప్రాబ్లం ఇక్కడ కదా ఉంది. సరైన పట్టించుకుంటా మేము, తను అలానే చెప్తుంది. ఇప్పుడే పట్టించుకోనండి అని మనకు మోసపోయిందండి అంటున్నావు. ఏం పట్టించుకున్నావు అసలు? ఏం పట్టించుకున్నాను? ప్రేమగా ఎప్పుడన్నా మాట్లాడావా? 6 నెలలు బాగానే ఉన్నావు కదా, మంచిగా పాపని కన్నా మంచిగా ఉన్నాం కదా, అసలు ఏమైంది నీకు? అసలు నాకేం కాలేదు, ఎందుకు అడుగుతున్నాను? మంచిగా చూసుకుంటున్నా కదా, ఇలా ముందు ఎందుకు అలా చెప్తున్నావు? నేను ఎందుకు ఏం మంచిగా చూసుకుంటున్నావు? నువ్వు మారిపోయావు, నా ప్రేమగా చూసుకోవట్లేదు, ఇదివరకులా నువ్వు లేవు. నేను ఎప్పుడులాగానే ఉన్నా, నీకే అర్థం కావట్లేదు. ఏమున్నావు చెప్పు, నాకు అర్థమవుతుంది నువ్వు ఎలా ఉంటావు, ఎలా చేస్తున్నావు అనేది. నేను మంచిగా చూసుకుంటున్నా, బట్ నీకేం అర్థం అవ్వట్లేదు. నేనేంటో ఆ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఆ రోజు నైట్ ఎక్కడికి వెళ్ళావు? ఎన్నింటికి వచ్చావు నువ్వు? అసలు ఏంటి అసలు ఈ సంబంధాలు ఏంటి? ఏం సంబంధం ఉంది? ఆ రోజు మేడం నేను మా ఊరు వెళ్ళాను మేడం, అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళాను, పాపని తీసుకుని బాగాలేదని అమౌంట్ కోసం నేను అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళి వస్తున్నా, అప్పటికి మా తోటకోళ్ళు, అదే మా అక్కగారు, మా తోటకోళ్ళు వాళ్ళ ఇంట్లో తలుపులు ఇట్లా తెరిచి మమ్మల్ని దగ్గరగా ఉన్నాయి. దగ్గరగా ఉన్నప్పుడు ఇంట్లో ఏంటమ్మా అందరూ ఒక ఇల్లే కదా, వాళ్ళ బెడ్రూమ్ తలుపు అంటున్నావా? వాళ్ళ బెడ్రూమ్ తలుపు. ఓకే. నేను మా ఇంటికి వెళ్ళిన, మా రూమ్కి వెళ్ళాను ఫస్ట్. మా రూమ్లో మా ఆయన గారు లేరు ఈ టైంలో. అదే మా ఆయన పనికి వెళ్ళదు, ఇంట్లో దగ్గర ఉంటాడు. ఆ సండే ఆ రోజు ఎక్కడికి వెళ్ళాడు అనుకొని సరే అని పాపను పడుకోబెట్టేసి మామూలుగా వెళ్ళాను. ఆ రూమ్లో ఇలా తెరిచి ఉన్నాయి, మా అక్కడ అడిదాం కదని అడిగినందుకు వెళ్తే వాళ్ళిద్దరేమో ముద్దులు పెట్టుకుంటున్నారు. అసలు ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా నీకు? అవును బావ, నేను చూసాను బావా, నేను కళ్ళారా చూసాను తెలుసా. ఇద్దరు ముద్దులు పెట్టుకుని నాకు షాక్ అయిపోయాను, అసలు ఏడుపు వచ్చింది, శనిపోలు అనిపించింది, అంతలా అయిపోయింది. మీ పేరేంటండి? నా పేరు రమేష్ అండి. ఎవరు? అభికి ఏమవుతారు మీరు? అన్న అవుతానండి. నువ్వు అన్నయ్య.
ఏంటి అమ్మాయి ఎలా అంటుంది? ఇక్కడ డిస్ప్యూట్ వీళ్ళిద్దరూ రావాలనుకున్నాం. విషయం ఏంటంటే ఆ ఫ్యామిలీతో అక్రమ సంబంధం ఉండడం వల్ల. అసలు ఇన్నాళ్ళ నుంచి నాకు తెలియదు మేడం. సడన్ గా చూసేసరికి నాకు షాక్ అయిపోయాను. అసలు ఏం చెప్పాలి కూడా అర్థం కాలేదు తెలుసా, అంత బాధ వేస్తుంది నాకు. మీ బావగారు అది అబద్ధం అంటున్నారమ్మా? బావగారు నిజం చెప్తున్నాను బావ, నేను కల్లారా చూసాను. పాపమైన ప్రామిస్, నిజంగా నేను కన్న పాపమైన ప్రామిస్, నిజం చెప్తున్నా తెలుసా. నేను కల్లారా చూసాను. నాకు ఏడుపు వస్తుంది. మీకేం తెలుసు నా బాధ? మా ఆయన అట్లా చేస్తే నేను ఎలా ఊరుకుంటాను? మీరు అయితే ఊరుకుంటారేమో, నేను ఊరుకోలేను. సరే వెంటనే చెప్పావమ్మా మీ బావగారికి? వెంటనే అప్పుడు మీ బావగారు ఎక్కడున్నారు? మా బావగారు బయట ఉన్నారు. ఆ టైంలో బయట ఉన్నారు. చెప్పావా? వచ్చాక చెప్పాను, బావ ఇట్లా చేస్తున్నారు బావా వాళ్ళు. రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నప్పుడు వాళ్ళిద్దరు పరిస్థితి ఏంటి, ఏం చెప్తున్నారు నీకు? సడన్ గా వెళ్ళేసరికి వాళ్ళిద్దరు అట్లా ముద్దులు పెట్టుకుని కోలించుకొని, ఇదేంటి అసలు ఏమైంది, ఇట్లా ఎందుకు చేస్తున్నావు, అసలు ఏంటి అక్క నీకన్నా సిగ్గుందా అని అడిగాను. అంటే ఏంటి నీ మొగుడే వచ్చి నాతో మాట్లాడుతున్నాడు, పిచ్చి మొఖం దాని ఎర్ర మొఖం దానో తెలియదు ఏంటి, వాడే నాతో సంబంధం పెట్టుకున్నాడు, మా ఆయన నాతో ఉండట్లేదు, ఆ వేరే లవర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, అందుకే మీ ఆయనతో నేను ఉన్నాను, తప్పేంటి అని చెప్తుంది ఆవిడ. ఆయనకో దుకాణం, ఆవిడకో దుకాణం, ఈయనకో దుకాణం. ఈయనేమో పక్క నుంచి చూసింది చాలు ఇంక మూసుకో, చెప్పకో, అవసరం అయితే నేను కొట్టలేదా మీ ఆయన? ఎంత రెడీ హ్యాండెడ్ గా చూసినాక నీకు కోపం వచ్చి కోపం వచ్చింది. ఇద్దరు కలిసి నన్నే కొట్టారు. ఇంకా అంతవరకు వచ్చిందా? ఎప్పటి నుంచి నడుస్తుందంట మీ కథ? అదేమన్నా చెప్పారా వాళ్ళు ఎప్పటి నుంచి నడుస్తుంది అని చెప్పి? అంటే ఎప్పటి నుంచి అంటే నిజాలు చెప్పట్లేదు. ఇన్ని నెలలు చెప్పరా, అసలు ఎందుకు ఇలా చేస్తున్నా, నేను ఏం తక్కువ చేసాను నీకు అన్ని విషయాల్లో బాగా. అక్కడ ఏం సారీ గిరి ఏమీ లేదు, తిరిగి నిన్నే కొట్టడం జరిగింది ఇద్దరు కలిసి. మరి ఇతను చెప్తే ఇతను ఎలా రియాక్ట్ అయ్యాడు వాళ్ళ అన్నయ్యకి, మీ బావగారికి? మా బావగారికి వచ్చినండి చెప్పాను, బావగారు ఎట్లా చేస్తున్నారు బావా, నేను చూసేసాను బావ వాళ్ళిద్దరిని, ఎందుకు బావా అక్క నమ్మలేదు. ఇప్పుడు కూడా నమ్మట్లేగా? ఏదో బుసలు కొడుతున్నాడు. ఏంటి సార్ అంటే? కాదు మేడం, అమ్మాయి ఏం మాట్లాడుతా ఉంది, ఎక్కడ ఏమొచ్చి మాట్లాడుతున్నా కొంచెం తెలుస్తుంది. అమ్మాయి రెడీ హ్యాండెడ్ గా చూశాను అని ఓపెన్ గా చెప్తుంది. మీ వర్షన్ ఏంటి? మేడం చూసింది కదా, చూసినట్టు ఊరికి వదిలేసి పోవాలి కదా. ఏం మాట్లాడుతున్నావు అయ్యా? మగాడవేనా? పిచ్చేమన్నా ఉందా నీకు? చూసినట్టు వదిలి వెళ్ళిపోవాలా? చెప్పు తీసుకొని అక్కడే కొట్టాక. ఇప్పుడు వరకు నువ్వు అంత గట్టిగా మాట్లాడుతున్నావు అంటే జరగలేనిది జరిగినట్టుగా చెప్తున్నాను అనుకుంటున్నావు. నువ్వేంటంటే జరిగింది మర్చిపోవాలి కదా, ఇంటి గుట్టు బయటకు ఎందుకంటే. కాదు సార్, ఇప్పుడు ఇది ఇంత జరిగింది, ఊరికే రాద్ధాంతం చేయాలి అవసరమా? మరి ఏం చేయాలి? ఏ దాంతం చేయాలి? రాద్ధాంతం వద్దు, ఏ దాంతం చేద్దాం? అసలు ఈయన వల్లే వచ్చింది సార్ మాకు ఈ ప్రాబ్లం అంతా. ఏ ప్రాబ్లం అమ్మా? మరిద్దరితో పడుకోవడమా? మళ్ళీ పెళ్లి చేసుకోనేగానే నేను ఇంకొక అమ్మాయిని లవ్ చేశాను, ఇంకొక అమ్మాయితో ఉంటాను, అసలు నువ్వు నాకు అట్లా ఇష్టం లేదు, అసలు ఏమీ లేదని చెప్పేసి ఆ అమ్మాయితోనే ఉంటాను, ఆ అమ్మాయితోనే చేస్తాను. అలాంటప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలి ఈయన? ఎవరు మీ ఆయన? ఇంకొక అమ్మాయిని ఎవరినో లవ్ చేశారంట. వారిని నీదో పంచాయతీ ఇక్కడ. ఆ పిల్లలు ఎవరికి పుట్టారమ్మా? ఈయనకే పుట్టారండి. మరితో ఎప్పటి నుంచి ఈ దుకాణం నీకు? ఆ అబ్బాయి ఏమో నాకు ఒక రోజు అసలు మరితో అలా చేస్తారని ఎవరైనా అనుకుంటారా మేడం? అనుకోం కదా, అందుకనే నువ్వు సేఫ్టీ సైడ్ చూసుకున్నట్టు. అసలు ఎవరు అనుకోరు మేడం. ఒక రోజు ఎదురు మమ్మల్ని అడుగుతుంది పంచాయతీ. సిగ్గులేదా నీకు అసలు? మరిదండి మీ ఆయన తప్పు చేస్తే మీ ఆయన గొంతు పట్టుకోవాలా, నువ్వు ఆయన కాలర్ పెట్టుకుని మాట్లాడుకోవాలా. నీ పేరేంటన్నా? నా పేరు లక్ష్మి సార్. ఎప్పటి నుంచి ఉంది మీ మరిది గారితో మీకు ఈ ప్రయాణం? ఒక 2 years నుంచి. 2 years బట్టి. నీతో సంబంధం ఉండగా ఈ పెళ్ళేంటికి, ఈ దుకాణం ఎందుకు? మళ్ళీ మీరు ఎలా గ్రూప్ గా నడిపించేసుకోపోయారా? ఈ పిల్ల జీవితం ఎందుకు నాశనం చేయడం? ఆగవయ్యా నీ పంచాయతీ, బాగా చెప్పావు గానీ రెడ్ హ్యాండెడ్ గా కనిపెట్టిన అమ్మాయి బయటకు వచ్చి చెప్పకూడదా? సర్దుకుపోవాలా? నాకు ఇష్టం లేదు మేడం నా భార్య అంటే. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టము. ఎవరా అమ్మాయి? నా లవర్ సార్. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి నేను అనుకున్నా. మా పెద్దవాళ్ళు ఒప్పించి సస్తాము ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే అని చెప్పేసి నాకు ఈ అమ్మాయిని నాకు కంటగట్టారు. పెళ్లికి ముందే నీకు అమ్మాయితో నాకు రిలేషన్ ఉంది, ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఇప్పటికీ ఉంది. ఈ జరిగిన తర్వాత అమ్మాయి చావడానికి కూడా రెడీ అయిపోయింది. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి చచ్చిపోవడానికి కూడా. మీ ఇద్దరికి మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయింది? 5 years అయింది మేడం. మరి పిల్లని ఎందుకు కన్నావు? భార్య ఇష్టం లేకపోతే? మేడం నాకు ఇష్టం లేదు మేడం, పెద్దవాళ్ళు అలా చేశారు మేడం. అవును చేశారు, వదిలేయాలి. లేకపోతే ఆఖరికి చెప్పాను నాకు అమ్మాయి అంటే ఇష్టం లేదు, నాకు నేను చేసుకోను, అమ్మాయినే చేసుకుంటానని చెప్పారు. నేను అడిగిన క్వశ్చన్ పెళ్లి ఎందుకు చేసుకున్నావని కదా, పిల్లని ఎందుకు కన్నావని. ఏదో మేడం అయిపోయింది మేడం అలా. ఇంకా స్పాంటేనియస్ ఆటోమేటిక్ అయిపోతుంది. అలా కాదు కానీ ఇప్పుడు ఈ అమ్మాయికి ఎప్పుడు తెలుసు నీ గతం గురించి? అమ్మాయికి తెలుసా లక్ష్మికి మొత్తం అంతా? తెలుసు సార్. ఇప్పుడు ఎట్లా అంటే నేను అమ్మాయితో నేను రిలేషన్ ఉన్నాను. ఎంతకాలం బట్టి రిలేషన్షిప్ ఉంది? మొదటి నుంచి ఉంది. ఆ అమ్మాయితో ఎంతమంది పిల్లలు? ఆ అమ్మాయికి 2 సార్. ఇద్దరు? అక్కడ 2. ఆ అమ్మాయికి వేరే మొగుడు ఉన్నాడా? లేదు సార్. నీ గురించి అలా ఉంది? అవును సార్. తాళి మాత్రం కట్టాలి. ఈ బిడ్డ నీ బిడ్డనా? అవును సార్. తాళి కట్టకుండా 2 పిల్లల్ని కంటానికి ఆవిడ రెడీ అయిపోయిందా? 2 పిల్లల్ని కనేటప్పుడన్నా నువ్వు ఈవిడి తాళి కడితేనే మాత్రమే మొగడా మేడం? లీగల్ గా అలాగే అంటాం బాబు మేము. దీన్ని అక్రమ సంబంధాలు అంటారు. నువ్వు చేసి ఒళ్ళుకో. అక్రమ సంబంధాలు కాదు మేడం. ఆ అమ్మాయికి నాకు ఇష్టం ఉన్నప్పుడు
బాబు సొసైటీలో బతకాలంటే కొన్ని కట్టుబాట్లు ల్యాండ్ ఆర్డర్లో ఉంటాయి, వాటిని ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఈ అమ్మాయి వద్దు అంటే ఆ అమ్మాయితో పోయి నేను ఉండడానికి రెడీగా ఉన్నాను మేడం. నేను నువ్వు ఎలాగైనా సావు, అది కాదు నువ్వు టెక్స్ట్ బుక్ రాస్తున్నావు ఏంటి తాళి కడితే? డైవర్స్ ఎలా ఇచ్చేస్తాడు మేడం? నాతో ఒక పిల్లల్ని కానీ తను హామీ ఇచ్చాడు మేడం, నేను నా పిల్లని నిన్ను చూసుకుంటానని తను హామీ ఇచ్చాడు. ఎవరిచ్చారు? అలాగేమీ చెప్పలేదు. సో వీళ్ళిద్దరే కాదు, ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి పంచాయతీ పెడుతున్నావు అని చెప్పి నువ్వు బాధపడుతున్నావు. అసలు నీ భార్య నీ సొంత తమ్ముడితో పాటు ఉంది అనేటటువంటి అంశం అనేది నీకు ఎక్కడన్నా కొద్దిగా గుచ్చుకుంటుందా, లేదంటే అదంతా ఓకేనా? సార్ ఇప్పుడు అమ్మాయి ఒక్క నిమిషం మేడం, వాళ్ళిద్దరు రిలేషన్షిప్ గురించి నీకు బాధగా ఉందా? నా దారి నేను చూసుకుంటున్నాను కాబట్టి నా ఆవిడ నా తమ్ముడితో ఉన్నా అంతే సార్. నా ఇప్పుడు అమ్మాయి మీద నాకు ఇష్టం లేదు. నీకు ఓకే? నాకు ఓకే సార్. వాళ్ళ దాకా వాళ్ళు చేసుకుని ఏమని చేసుకుని, నాకైతే ఆ అమ్మాయి మీద ఇష్టం. ఇప్పుడు వాళ్ళకు వాళ్ళ నాన్న ఉండేవాడు, వాళ్ళ నాన్న కూడా చనిపోయాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళ అమ్మ కూడా కొంచెం మానసికంగా ఉంది. ఆ అమ్మాయిని చూసుకోవడం ఎవరు లేరు, మళ్ళీ నేనే చూసుకోవాలి వాళ్ళని. మీరు ఈవిడ్ని మీ తమ్ముడు చూసుకుంటాడా? ఏమైనా చేసుకుని సార్, నాకు ఇష్టం లేదు సార్ ఇది. ఏమైనా చేసుకోవటం ఏందిరా బాబు? నాకైతే ఇష్టం లేదు సార్ ఇది. అలా కదమ్మా లక్ష్మి, నీవు ఇప్పుడు అతను కావాలంటే ఏంటి? అక్కడ ఆల్రెడీ నువ్వు సెట్ చేసేసుకున్నావు కదా. వాళ్ళ ఇష్టం సార్. ఏంటమ్మా నీకు పేరుకు భర్త కావాలి, సుఖం కోసం మరిది కావాలా? చెప్పాలి నువ్వు. నేను పడుకునేటప్పుడు డ్రింక్ కలిపేసి ఇచ్చాడు మేడం. ఎన్నిసార్లు? 2 సంవత్సరాలు బట్టి డ్రింక్ లో 2 years నుంచి తల్లి మీ రిలేషన్. అంటే ఒక రోజు నైట్ నేను మామూలుగానే కూర్చొని ఉంటే నాకేమో డ్రింక్ తాగొద్దునా అని చెప్పేసి డ్రింక్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఓకే. మార్నింగ్ లెగ్గానే మేమిద్దరం ఒక బెడ్ మీద ఉండి నేను ఆశ్చర్యపోయాను. ఆగమ్మా, పడుకునే ముందు డోర్ గడేసుకోవాలని తెలీదమ్మా? మార్నింగ్ లెగ్స్ చూసిన తర్వాత ఇద్దరం ఒక బెడ్ మీద మార్నింగ్ అంతా మీరు దుకాణం నడిపిస్తుంటే ఆయన ఏం చేస్తున్నాడు తెల్లారు వచ్చి? మరి 2 years బట్టి అతనే డ్రింక్ ఇస్తున్నాడా నీకు? లేదు సార్, మరి ఒక రోజే ఇచ్చాడు. ఇంకా తర్వాత కంటిన్యూ అయిపోయింది. నేను ఇంట్లో ఉండను సార్ నైట్. అదేలే నీ దుకాణం వేరుందిగా, నువ్వు అక్కడ బిజీ కదా, నీకు ఫుల్ టైం అక్కడ. తర్వాత నుంచి మీరిద్దరు ఒక అండర్స్టాండింగ్ లో కమిట్ అయిపోయారా? సరే ఇప్పుడు భర్త ఎందుకమ్మా నీకు? మరిది కావాలని అడగాలి కదా. ఇప్పుడు నీకు ఎవరు కావాలి? మీ ఆయన నాకు వద్దండి అమ్మాయి అంటున్నాడు. తను నాతో ఉండను, వేరే అమ్మాయితో ఉంటాను అంటున్నాను. కాబట్టి ఇప్పుడు నీకేం కావాలి? ఆయన ఒక్కడే ఇక్కడ పర్ఫెక్ట్ గా ఉన్నాడు. ఒక మాట మాట్లాడాలంటే డే 1 నుంచి ఆయన ఒక అమ్మాయిని లవ్ చేశాడు, ఆ అమ్మాయి కావాలనుకుంటున్నాడు, బలవంతంగా ఓ పెళ్లి. నువ్వు వద్దా అంటున్నాడు. ఏంటి ఇప్పుడు చెప్పు? ఇంకో పర్ఫెక్ట్ కూడా ఉంది. అతను ఏమంటున్నాడు తెలుసా? నాకు అక్కడ ఒక అమ్మాయి ఉంది కాబట్టి నా ఆవిడ ఎవరితో తిరిగినా పర్లేదంట, తమ్ముడు అవని ఎవరైనా పర్లేదంట. క్లారిటీగా ఉన్నాడు వ్యక్తి, క్లారిటీతో ఉన్నాడు అతను. ఎవరి ఇష్టం వాళ్ళది అన్నాడు. అంటే అమ్మాయి మీద నాకు ఇష్టం లేదు కదా సార్. నాకు ఓకే నాన్న, ఇప్పుడు నేనేమనట్లా, ఏమనట్లేదు, ఆగండి. నాకు వద్దు రాధాంతం చేశాను సార్ నేను. ఒక 2 నిమిషాలు, నీ వర్జన్ చాలా క్లియర్ గా ఉంది. నిన్న అనట్లా. పెళ్లికి అనేది మామూలుగా లైసెన్స్ మార్కు కట్టానండి, ఆవిడ ఎవరితో తిరిగినా పర్లేదు, అవతల ఇంకో ఆడదాని జీవితం నాశనం అయినా పర్లేదు, నా తమ్ముడు అవన్నా పర్లేదు, ఎవరైనా పర్లేదు, నాకు మాత్రం వేరే ఆడది మొదట అప్పుడు ఉంది ఇప్పుడు ఉందని అంటున్నావు. మీ ఆవిడేమంటుంది? ఇక్కడ లెక్క తేల్చుకోలేకపోతుంది, మొగుడే మరిదా అన్నది లెక్క తేల్చుకోలేకపోతుంది. ఆ అమ్మాయి ఇంకా కన్ఫ్యూజన్ లో ఉంది. ఇక్కడ బలిపశువు ఎవరంటే కనుక ఈ అమ్మాయి. ఇప్పుడు మీ ఆవిడ డెసిషన్ మీదే ఇక్కడ మిగతా ప్రాసెస్ అంతా ఎలా కంప్లీట్ చేయాలనేది మేము డెసిషన్ తీసుకోగలుగుతాం. అమ్మ చెప్పు లక్ష్మి, ఏంటి లక్ష్మి నీ వర్షన్ ఏంటో చెప్పు. నేను అబ్బాయి లేకుండా ఉండలేను. ఏ అబ్బాయి? 2 అబ్బాయిలు ఉన్నారు ఇక్కడ, అది గొడవ. మా మరిది లేకుండా ఉండలేను. మరి మీ ఆయనకి విడాకులు ఇచ్చే ఫస్ట్ స్టెప్ క్లియర్. మా ఆయన దొరికాడా నీకు? బయట ఎవరు దొరకలేదంటే ఉండు, మీ ఆయన అడుగుదాం. ఉండు నాన్న. కాదు, ఏదో మేము చూస్ చేసుకున్నాం మేడం, ఏదో మీ ఇద్దరు ఎవరు కావాలంటే నాకు మరిదే కావాలని అంటున్నా. ఆ అమ్మాయి ఊరుకుంటదా? ఈ అమ్మాయికి వచ్చే పౌరుషం కూడా లేదయ్యా నీకు. నువ్వు బ్రూస్లీ సినిమా చూడలేనట్టుంది, ఎగురుతంతది అమ్మాయి. బయట ఎవరు దొరకలేదా నీకు? నా మొగుడే దొరికాడా నీకు? మరి నీ మొగుడు వేరే అమ్మాయికి మొత్తం మంది ఇచ్చేసి పాడు చేయడం నీకు సిగ్గులేదు? ఆడదానివి, నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్గులేదా? నువ్వు ఒక ఆడదానివే కదా, ఆడు మగాడు, నీకు ఆడదానివే కదా. నోరు మూయ్, ఏం మాట్లాడతావు? పెళ్ళాన్ని అదుపులో పెట్టుకుని నువ్వు ఒక మగాడివేనా? నీ మోడికి తెలీదా? నీకు తెలీదా? ఫస్ట్ నువ్వు మామూలుగా బయట తిరుగుతుంటే ఇంట్లో మామూలుగా ఒంటరిగా ఉంది. ఒకరిని పిలిచి తెచ్చుకుంటుంది ఇంట్లోకి. నీ పెళ్ళమే ఫస్ట్ ఆఫ్ ఆల్, నీ పెళ్ళన్నాను. ఏం మాట్లాడుతున్నారు కొంచెం తెలుస్తుందా మీకు? నీకు అర్థమవుతుందా? పెళ్ళని అసలు పట్టించుకుంటున్నావా? పెళ్ళని అసలు పట్టించు. ఈ రోజు నాకు కలిపినట్టు రేపు పొద్దున ఇంకొక అమ్మాయితో కూడా ఉంటా, అప్పుడేం చేస్తావు నువ్వు? అంటే కలుపుకుంటూ పోతూనే ఉంటాడు. ఎందుకు ఊరుకుంటా? అప్పుడేం చేస్తావు చెప్పు. అసలు పడకు, తొక్కు పడేస్తా. నువ్వు తొక్కదా నేను ఊరుకుంటాను. మరి మొగుడు ఇంకోసారి కానీ మాట్లాడినట్టు తెలిసిందా నీకు? ఇది క్లారిటీ అర్థమైంది సార్. ఇది ఆయన కలుపుకోవడానికి ఎలా మాట్లా నేను చూస్తా, నేను మాట్లాడతానా? ఏమా ఏదో కలిపిచ్చావా అంటే ఏంటి? కలిపిచ్చావా లేదా? మామూలుగా వన్ డే మామూలుగా అంటే రోజు చూస్తున్నాం మేము. వదిన మీద మోజు పుట్టిందా? మోదేం లేదు, అంటే తను ఒంటరిగా ఉంటుంది, మా అన్నయ్య పట్టించుకోవట్లేదు సరిగా. సో ఒక రోజు మామూలుగా అట్లా తను ఒంటరిగా ఉంది అన్నట్టు మామూలుగా మాట్లాడదామని ట్రై చేశా. తను ఒప్పుకోలేదు. మేము ఫస్ట్ రోజు అడిగాను నార్మల్గా. సో నెక్స్ట్ డే ఇట్లా అయితే సరిపోదు అన్నట్టు మామూలుగా డ్రింక్లో మామూలుగా మొత్తం మంది కలిపాము లైట్గా. అదే అర్థమైంది. తర్వాత ఎలా కంటిన్యూ అయింది? మాకు ఈ మంత్రాల గురించి కొద్ది తెలియాలి మేము. తర్వాత ఈ నాలెడ్జ్ వేరే చోట వాడాలి మేము.
నువ్వు ఒకసారి కల్పిస్తే కనుక 2 years బట్టి ఎలా కనెక్ట్ అయిపోయింది ఆవిడ? నెక్స్ట్ టైం ఇంకా ఫస్ట్ టైం అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ టైం ఎందుకులే, కలిసి ఆల్రెడీ జరిగిపోయింది కదా, ఇంకా ఎవరు చెప్తావు, ఇప్పుడు అన్న సరిగా చూసుకోవట్లేదు, నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా, పాపను నేను సరిగా చూసుకుంటా, నువ్వు టెన్షన్ పడకు అనేది. ఇంతకటి వరకు ఏమీ లేదు అంటున్నావు అమాయకుడిలాగా. చూసారు సార్ ఇప్పుడు ఎంత క్లారిటీగా ఉన్నారు వీళ్ళు. మీరు కూడా క్లారిటీగానే ఉన్నారు కదా, ఆగండి. అమ్మాయి జీవితం ఎందుకు నాశనం చేసావు? నేనంటే ఇష్టపడి నన్ను చేసుకున్నా కదా, నాతో కలిసావు కదా, పాపను కూడా కన్నాం కదా, నేనేం చేయాలి ఇప్పుడు? ఈ అమ్మాయి ఇష్టమే, తను ఇష్టమే మేడం. ఎలా చెప్తావు ఇష్టమని? అసలు వదిన ఎవరైనా ఇష్టపడతారా? తల్లితో కదరా సమానం అది. అమ్మ ఇక్కడ ఈ రిలేషన్ పెట్టకండి తల్లి, ఇది దరిద్రపు కేసు, ఇది వేరే. వదిన తల్లితో సమానమే, మీ కేసులో కాదు. వాళ్ళని ఎందుకు నాశనం చేస్తారు? నిజంగా నిజాయితీగా ఉండే వదిలిని కదయ్యా. ఇంకా మా క్లారిటీ రాలేదు అభి, ఎందుకు ఈ అమ్మాయిని చేసుకోవద్దు? పెద్దలు ప్రెషర్ పెట్టారా? ఏం లేదు, ఇష్టంతోనే చేసుకున్నాను సార్. ఇష్టంగానే చేసుకున్నావా? అంటే 2 నడుపుదామనా? అంటే తనకు తెలియదు కదా అన్నట్టు, కదా ఎంతకాలం జీవితాంతం ఇలా నడుపుదాం అనుకున్నావు? ఇంట్లోనే ఎంతకాలం దాసేద్దాం అనుకున్నావు సీక్రెట్ ని? ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఒక చాయిస్ అడిగితే ఎవరు కావాలి నీకు? మా వైఫే కావాలండి. వైఫే కావాలి. సో ఆవిడ గెట్ అవుట్ కదా. ఏమా ఫైనల్ గా బంతి నీ కోట్లోనే పడింది. మొత్తం ఇక్కడ నలుగురిలో బంతి నీ కోట్లోనే పడింది. నువ్వు డిసైడ్ చేసుకున్నావు. నువ్వు మీ మరిదికి అడ్డే, మీ ఆయనకి అడ్డే. నీ ఒక్కదాని మాట బట్టి మొత్తం కేసు సెట్ అయిపోద్ది. ఇతను క్లియర్, అతను ఉంటాడా లేదా అనేది లెక్క తర్వాత తేలుద్దాం నీతో. నువ్వు ఒక్కదాని మాట్లాడాలి. మరిదిని వదులుతావా వదలవా? మరి నా జీవితం, నా పిల్ల జీవితం ఏమవ్వ? నీ పిల్ల ఆడు పుట్టలేదమ్మా, మీ ఆయన పుట్టింది. ఇప్పుడు ఏదైనా బ్రేకింగ్ న్యూస్, ఎవరికి పుట్టింది నీ బిడ్డ? అలా ఆయనే అని చెప్పింది. మా ఆయనే. ఏమోలే. మీ ఇద్దరి మధ్యన శారీరక సంబంధం ఉందా తమ్ముడు లేదా? లేదు సార్, కొత్తగా ఆయన పెళ్లిలో ఓ 2-3 సార్లు సార్. నువ్వు సిన్సియారిటీ అక్కడే చూపెడుతున్నావు, ఇక్కడ కాదుగా. అంతవరకు క్లియర్. నువ్వు ఫోన్లే బతికించు. బిడ్డ ఎవరి బిడ్డ అన్నది తేలింది. అంటే చాలా ఇప్పుడు అది జాయింట్ ఫ్యామిలీ సెటప్స్ అనేది మనం వింటాం, కానీ జాయింట్ అంటే ఈ విధంగా జాయింట్ అవుతారని చూడటం అసలు సిగ్గుచేటు మేడం. అటువంటి జాయింట్ ఫ్యామిలీస్కి ఇటువంటి ఫ్యామిలీస్ అనేవి సిగ్గుచేటు. యూజువల్గా చాలా రేర్ సినారియోస్లో మనం ఏం చూస్తామంటే, తల్లిదండ్రులు ఆ ఇంట్లో ఉండకుండా బతుకుండగా తల్లిదండ్రులు వేరే చాటు ఉంటూ అన్నదమ్ములు ఒకే ఇంట్లో ఉంటాం అన్నది చాలా రేర్టీ. ఎందుకంటే ఆ కలపటానికి ఉండేటటువంటి పెద్దరికం ఎవరైనా ఉన్నారంటే అది ప్రధానంగా తల్లిదండ్రులు. ఇక్కడ ఏంటంటే ఎందుకుంటున్నారు అబ్బా ఇంత అన్యోన్యత, అబ్బా అన్నదమ్ముల మధ్యన ఇంత అన్యోన్యత, లేదంటే తోటికోళ్ల మధ్యన ఇంత ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయో, తోటికోళ్ళని చెప్పుకోవటానికి బహుశా వీళ్ళు అక్క చెల్లెల్లా ఉంటున్నారేమో అనేటటువంటి సాంప్రదాయానికి విరుద్ధంగా, అది కాదురా బాబు లెక్క, మీరు ఏదో భ్రమపడుతున్నారు మీ ముగ్గురు ఇక్కడ కూర్చుని, అది కాదు లెక్క. ఇక్కడ ఏంటంటే ఇరువైపులా ఉండేటటువంటి, అంటే ఆ అమ్మాయిని అంటానికి ఏం లేదులే కానీ, మొత్తం ఇక్కడ ఎవరన్నా బలిపశువు ఉందంటే ఆ అమ్మాయి. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరిని కలిపి ప్రయాణం చేయించడానికి ఒక అక్రమ సంబంధం ప్రధానమైనటువంటి కారణం అనమాట. అంటే ఒక వదినికి మరిదికి ఉండేటటువంటి ఒక అక్రమ సంబంధం. అయితే దీన్ని అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరు, మన ప్రియ, మొదటి నుంచి ఆ అమ్మాయికి ఏం తెలీదు. ఇక్కడ మొదటి నుంచి ఆ అమ్మాయికి ఏంటంటే బహుశా పెద్దలు చూసినటువంటి సంబంధం అనేది. మరి అభి ఏమనుకున్నాడు, అభి ఎలా వచ్చాడు దారి అంటే కనుక, ఇప్పుడు ఇక్కడ రమేష్ డిక్లేర్ చేశాడు ముందుగానే. రమేష్ ఏమన్నాడు, కాదు నా జీవితంలో ఒక వేరే ఆడపిల్ల ఉంది, భారీగా ఉంటే కనుక ఆ అమ్మాయి భారీగా ఉంది కాబట్టి ముందే డిక్లేర్ చేశారు. కానీ తల్లిదండ్రులు ఒత్తిడి పెట్టారు. తల్లిదండ్రులు ఒత్తిడి పెట్టడం వల్ల ఇంకా దిక్కుతోచినటువంటి పరిస్థితిలో ఆ అమ్మాయిని చేసుకుంది. ఇక్కడ లెక్క క్లియర్గానే ఉంది. నాకు మొదటి నుంచి ఇష్టం లేనటువంటి పెళ్లి నువ్వు బలవంతంగా నన్ను వచ్చి పెళ్లి చేశారు కాబట్టి ఇదే శాస్తి అన్నట్టుగా లక్ష్మిని ఎప్పుడు కూడా దూరం పెట్టాడు. ఎప్పుడు కూడా అమ్మాయిని ఏదో బిడ్డ కన్నా తర్వాత వాళ్ళిద్దరికి ఒక రిలేషన్షిప్ అనేది లేదు. కానీ నీదేంటంటే అభి, నీది మొదటి నుంచి నీకు ఒక క్లారిటీ ఉంది. అంటే గుట్టు చప్పుడు కాకుండా ఒక వదినతో ఒక సంసార జీవితం నడిపించాలి అంటే కనుక ఇంకో పెళ్లి చేసుకునేంత వరకు బయట ప్రపంచాన్ని నమ్మించడానికి ఒక బ్రహ్మాస్త్రం మన దగ్గర ఉండదు. కాబట్టి బయట ప్రపంచానికి అటువైపు ఇటువైపు తల్లిదండ్రులను నమ్మించడానికి కేవలం ఈ అమ్మాయి అనేటటువంటి ప్రియ అనేటటువంటి అమ్మాయిని నీ జీవితంలో ఆహ్వానించావు. అంటే ఏంటంటే మొదటి నుంచే ఇతను ఎప్పుడైతే కనుక రమేష్ తన భార్యని దూరం పెట్టడం మొదలుపెట్టాడు, లక్ష్మిని దూరం పెట్టాడో అప్పటి నుంచే మీరిద్దరు డిసైడ్ అయిపోయారు. ఏంటి అంటే, ఒరే బాబు నాకెలాగా ఒక తోడు లేదు, అంటే ఈ మత్తు పానీయాలు కల్పించటం ఇదంతా కామెడీ. ఓకే ఇదంతా కూడా మాకు చెప్పేటటువంటి ప్రయత్నం చేయొద్దు. మొదటి నుంచి ఆ అమ్మాయికి నీ మీద వ్యామోహం ఉంది, నీకు ఆ అమ్మాయి మీద వ్యామోహం ఉంది. భర్త దూరం పెట్టాడు కాబట్టి ఆ అమ్మాయికి ఆ సుఖం రాలేదు కాబట్టి నీ మీద కన్ను కలిగింది. నువ్వేంటంటే కనుక రెడీమేడ్గా ఇంట్లో ఉంది కాబట్టి నీకు ఎథిక్స్ అనేటటువంటి నీకు లేదు కాబట్టి అన్నయ్య ఎలా పోయినటువంటి పర్లేదు, అన్నయ్య మీద నాకు ఎప్పుడూ కూడా ఒక అభిప్రాయం లేదు, అన్నయ్య ఎలాగా వదిన్ని ఎండగడుతున్నాడు కాబట్టి ఆ సుఖాన్ని వదినికి ఇవ్వాలనే యాంగిల్లో నువ్వు ఆవిడ కనెక్ట్ అయిపోయావు. సో కాబట్టి ఏంటంటే ఈ డ్రింకులు కల్పించిన తర్వాత మతి ఇది అవ్వటము, శారీరకంగా ఇద్దరు కలిసిపోవటం అనేది కేవలం ఒక కట్టుకథ మాత్రమే.
ఎందుకంటే కనుక ఒక డ్రింక్ అనేటటువంటి అంశం కేవలంగా మిమ్మల్ని ఇద్దరిని ఒక్కసారి కలుపుతుంది కానీ 2 సంవత్సరాల పాటు కలుపుతుంది. ఒకప్పుడు అది తప్పు అనేటటువంటిది. ఆ అమ్మాయికి ఆ మత్తు వదిలిన తర్వాత మీరిద్దరు శారీరకంగా కలిసినటువంటి అమ్మాయి లక్ష్మి నిజంగా ఒక ఆడది, ఒక ఎథిక్స్ ఉన్నటువంటి ఆడపిల్ల అయ్యి ఉంటే కనుక మర్నాడు ఉదయం నిన్ను చావు దెబ్బలు కొట్టాలన్నమాట, నిన్ను నరికి పోగులు పెట్టాలి. అలా పోగులు పెట్టలేదు. మళ్ళీ సుఖం, మళ్ళీ సుఖం, మళ్ళీ సుఖం, ఆఖరికి పెళ్లికి ముందు సుఖం, పెళ్లి తర్వాత కూడా ఆ అమ్మాయి నీకు ఆ సుఖాన్ని ఇస్తుంది అంటే కనుక మొదటి నుంచి ఆ అమ్మాయికి నీకు కనెక్షన్ ఉంది. ఎందుకంటే ఈ అబ్బాయి దూరంగా వెళ్ళిపోయాడు కాబట్టి. అయితే ఇందులో మొత్తం అంశంలో హ్యాపీగా ఉండేటటువంటి అంశం ఏంటంటే వీళ్ళిద్దరికి శారీరక సుఖం అనేటటువంటిది ఈ అమ్మాయి పుట్టిన తర్వాత ఆమె తెగిపోవటం కాబట్టి ఈ బిడ్డకి ఇతనే తండ్రి, ఈ బిడ్డకి ఆమె తల్లి అనే లెక్క తేలటం వల్ల కొంతవరకు మనందరం ఊపిరి పీల్చుకున్నాం. అయితే ఇప్పుడు ఇక్కడ నువ్వేమంటున్నావు, అట్లీస్ట్ నీకు లేట్ అయినా కూడా నీకు ఇందాక అడిగినప్పుడు బాబు నువ్వేమనుకుంటున్నావు అభి అంటే కనుక సార్ తప్పు అయిపోయింది, నా భార్య కావాలి, నాకు ఎందుకో కళ్ళు మూసుకుపోయింటే అంటే నాకు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మార్పు వచ్చిందా అభి అంటే నాకు ఒక క్లారిటీ వస్తే తర్వాత కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చాక మార్పు వచ్చిందా, లేదంటే ఈ అమ్మాయి ఏమైనా నిన్ను బ్లాక్మెయిల్ చేసి బలంతం పెట్టడం వల్ల ఇది కంటిన్యూ అయింది? ఇక్కడికి రాగానే నా భార్య కావాలి, లక్ష్మి వద్దని ఎందుకు అంటున్నావు? ఇక్కడికి వచ్చిన తర్వాత అందరిని న్యాయం విన్న తర్వాత మా ఆవిడనే కావాలి. అబ్బా, అంత రియలైజేషన్ వచ్చేసిందా? ఇది కథ జీవితం అనే స్టేజ్ మీద అడుగు పెట్టగానే రియలైజేషన్ వచ్చేసిందా? కదా సార్, నాకు డౌట్, అప్పటికప్పుడే వచ్చి కలుపుతాడా లేకుంటే ఇంట్లో పెట్టుకున్నాడా అని. ఏది మొత్తం అందరం అదే కూల్ డ్రింక్ లో కలుపుతాడు కదా, ఒకసారి కలిపాడంట, ప్రతిసారి కలపలేదంట. అంటే ఈ అమ్మాయి కలిపినట్టు ఇంకొక అమ్మాయి కూడా కలపొచ్చు కదా. ఏమో మరి అది దొరకాలి కదా వేరే అమ్మాయి, అది తర్వాత చూద్దాం. ఇప్పుడు ఈ అమ్మాయి గురించి మాట్లాడతాం. నీ భార్య నువ్వు కంట్రోల్లో పెట్టుకోలేదు, ప్రతిరోజు ఎవరికి కలుపుతాడో అదంతా మనకి ఎందుకు? ఏమన్నా సంబంధం ఉందా? నువ్వు ఏంటంటే నీ భార్యకి కల్పించినట్టుగా వేరే ఆవిడ, నువ్వు నీ భార్యను కాపాడుకో, వేరే ఆడపిల్ల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఒక్కసారి కల్పిస్తే 2 సంవత్సరాలు కనెక్ట్ అయిపోయింది నీ భార్య. ఫస్ట్ నీ భార్య గురించి మాట్లాడుకుందాం. అభి నువ్వైతే మాత్రం ఆ అమ్మాయి వైపు వెళ్ళిపోయాను, మీ ఇద్దరం కలిసి ఉండటానికి, అమ్మ నువ్వు అతన్ని క్షమించడానికి నువ్వు రెడీగా ఉన్నావు కాబట్టి అక్కడ వరకు సబ్జెక్ట్ క్లియరే. ఇంకా ఫైనల్గా ఏంటంటే అమ్మ నీ గురించే మాట్లాడుకోవాలి. నీకు ఒక ఆడపిల్ల ఉంది, నీకు ఒక భర్త ఉన్నాడు, భర్త క్యారెక్టర్ కరెక్ట్గా లేదు, వేరే ఆడపిల్లతో వెళ్ళిపోతున్నాడు అన్నప్పుడు నువ్వు బయటకు వచ్చేసేయమ్మా. నీ భర్తను రెండే దారులు, ఒకటైతే నీ భర్తను మార్చుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నం, లేనటువంటి పక్షంలో ఏం చేయాలంటే నీ బిడ్డను తీసుకుని బయటకు రావటం, లేదంటే పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టుకోవటం, డైవర్స్ తీసుకోవటం, ఇలాంటి రకరకాల యాంగిల్స్ ఉన్నాయి. నువ్వు తీసుకెళ్ళి వేరే నీ మరితోనే నువ్వు మొదలు పెట్టడం, ఒక కార్యక్రమం మొదలు పెట్టడం, దానికి వెనకాతలు ఉన్న కారణం డ్రింక్ కలిపాడనే ఒక అబద్ధం చెప్తూ ఆ అబద్ధాన్ని కాపాడుకుంటూ ఇలా కంటిన్యూ అయిపోవటం. వేరే ఇంకో ఆడపిల్ల అంటే నువ్వు చేసినటువంటి స్టెప్ వైజ్ చేసినటువంటి నేరాల గురించి చెప్తాను. వేరే ఆడపిల్లని జీవితంలోకి వస్తున్నప్పుడు ఒరే వద్దురా బాబు, నా జీవితమే ఇలా నా మొగుడు వల్ల ఇలా నాశనం అయింది, ఎందుకు అనవసరంగా ఇంకో ఆడపిల్లని జీవితాన్ని తీసుకొచ్చి నాశనం చేస్తాం అనేటటువంటి బేసిక్ ఎథిక్స్ కూడా తీసి పక్కన పెట్టేసి ఆ అమ్మాయి ఉంటే కనుక మన గుట్టు బయటికి రాదు అనేటటువంటి ఉద్దేశంతో కథ నడిపిస్తూ ఆఖరికి ఈ స్టేజ్ మీదకి వచ్చి ఆ మనిషి మారినా కూడా నేనైతే మారనండి, నాకు మరిదే కావాలి, మొగుడు అట్పోతే పోయాడు, నాకు మరిదిని కాపాడుకుంటాను, వేరే ఆడపిల్ల గురించి నాకు అనవసరం, నా మొగుడు గురించి అనవసరం అంటే కనుక నీ చంటి బిడ్డ, నీ చేతిలో ఉన్న బిడ్డ గురించి ఆలోచిస్తున్నావా? అది ఇక్కడ ఉండేటటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఒక మనిషి జీవితాన్ని మార్చగలిగేటటువంటి శక్తి ఏదన్నా ఉంది అంటే కనుక ఈ ప్రేమ అబద్ధం అనొచ్చు, ఈ మొగుడు అబద్ధం అనొచ్చు, వచ్చేటటువంటి వాడు అబద్ధం అనొచ్చు, ఆ అమ్మాయి జీవితం నాశనం అయినా పర్వాలేదు అని అనొచ్చు, కానీ నీ చేతిలో ఉండేటటువంటి బిడ్డ అబద్ధం అనలేవుగా. ఆ బిడ్డకు ఒక తండ్రి కావాలి కదా, ఆ తండ్రి ఇతనే కదా, ఇతనే తండ్రి అయినప్పుడు వాడెవడు, వాడిని ఏమని చూపెడతావు? అమ్మ వాడెవడమ్మా అని చెప్పి రేపొద్దున నీ బిడ్డ అడిగితే, ఇప్పుడు ఏదైతే సన్నివేశం ఆ అమ్మాయి వచ్చి మీరు తలుపులు తీసుకుండగా బహిరంగంగా చేసేటటువంటి సన్నివేశాన్ని రేపొద్దున పెద్ద అయిన తర్వాత నీ కూతురు చూస్తే ఏమని చెప్తా? అమ్మ డాడీ అంటావా, డాడీ లాంటి డాడీ అంటావా? ఇవన్నీ మీరు ఆలోచించరేమ్మా? అంటే నేను నీతో ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నానంటే ఇక్కడ ముగ్గురికి ఇక్కడికి వచ్చేంతవరకు క్లారిటీ లేదు, మిగతా ముగ్గురు ఇక్కడికి వచ్చాక క్లారిటీ వాళ్ళకి వచ్చింది. కానీ నువ్వు ఇక్కడ కూర్చుని ఒక ఆడదాను అయ్యి ఒక 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఆడపిల్లని చేతిలో పెట్టుకుని వీడు నా మొగుడు కానీ వీడు నాకొద్దు, నా మరిదే కావాలి అని చెప్పి బహిరంగంగా మాట్లాడుతున్నావు అంటే నిన్నేమనాలమ్మా? ఎటువంటి కేటగిరీలో నిన్ను పెట్టాలి? ఎటువంటి ఆడదాను అని అనాలి? నీకు అన్యాయం జరిగింది, నీ ఆయన వల్ల నీకు అన్యాయం చేసింది. వీళ్ళ పెద్దలకు బుర్ర ఉంటే కనుక ఆ అమ్మాయితో పెళ్లి చేసి ఉండేవారు, నీ జీవితం నాశనం అయి ఉండేది కాదు. కానీ ఆ తర్వాత నువ్వు పూరుగొల్పి ప్రత్యేకంగా ఇంకో ఆడదాని యొక్క జీవితం, నీ కూతురు యొక్క జీవితం నాశనం చేస్తున్నావు చూడు, దాన్ని నేను ఖండిస్తున్నాను. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఇప్పటికైనా నువ్వు రియలైజ్ అవ్వు. నువ్వు రియలైజ్ అయ్యి నా జీవితం ఏంటి, నా బిడ్డ జీవితం ఏంటి అనేది నీ క్లారిటీ ఉంటే అప్పుడు నీ మొగుడు నీతో పాటు ఉండాలా, ఓడాలా, మీరిద్దరు విడాకులు తీసుకోవాలా, లేదంటే ఆ అమ్మాయిని ఎలా తెగ్గొట్టాలనే అంశం తర్వాత మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. నీ క్యారెక్టర్ ఈరోజు కరెక్ట్గా లేకపోతే ఇంకో అమ్మాయి జీవితం, ఇతని జీవితం గురించి ఎలా మాట్లాడతామని ఆలోచించుకో అమ్మ. ఒక 2 నిమిషాలు టైం తీసుకుని ఆలోచించుకో. థ్యాంక్ యూ సార్. మేడం కేసు గురించి మనం మాట్లాడుకుంటూ వస్తే కనుక నిజంగా ఇద్దరు స్త్రీలు బలైపోయిన జీవితం అని చెప్పాలి. నేను లక్ష్మిని ఇక్కడ ఏం మాట్లాడట్లేదండి, ఎందుకు అంటే కేసు గురించి మాట్లాడినాక ఒక క్లారిటీ వస్తుంది.
ఇద్దరు మగాళ్ళు ఇద్దరు లేడీస్ జీవితాలని సర్వనాశనం చేసిన కేసు. ఎప్పుడు కూడా ఒక మిస్టేక్ ఎట్లా జరుగుతుంది అంటే పరిస్థితుల ప్రభావం వల్ల జరుగుతుంటాయి. ఒళ్ళు కొవ్వెక్కి చేయడం వేరు, పరిస్థితుల వల్ల క్రైమ్ జరగడం కానీ తప్పు జరగడం కానీ వేరు. ఇక్కడ క్రిమినల్స్ ఎవరన్నా ఉంటే కనుక బ్రదర్స్ ఇద్దరు. ఎప్పుడు కూడా మనం సిటీస్కి వచ్చినప్పుడు చూస్తూ ఉంటామండి, పెద్దవాళ్ళు లేకపోయినా అన్న వదిన వీళ్ళు కుటుంబం ముందే వచ్చి సెటిల్ అయినప్పుడు ఎడ్యుకేషన్ నిమిత్తమనో జాబ్ సెర్చింగ్ నిమిత్తమనో మరుదులు కానీ వదినలు కానీ ఆడపడుచులు కానీ అంటే సెకండ్ జనరేషన్ ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వస్తారు. ఒకటి ప్రొటెక్షను, సేఫ్ సైడ్లో ఉంటారు, ఫైనాన్షియల్గా రెంట్లు ఇవి విడిగా కట్టుకోవాల్సిన అవసరం ఉండదని. ఇక్కడ వీళ్ళు ఇద్దరికి వాళ్ళకి మ్యారేజ్ అయింది, మరిది ఇంట్లోనే ఉంటున్నాడు, వీళ్ళు పెళ్ళి అయింది, అదే ఇంట్లో ఎందుకున్నారంటే రెంట్ పర్పస్ సేవ్ అవుతుంది అన్న ఉద్దేశంతో. అప్పుడు ఆ ఇంటికి లీడర్ ఎవరు, ఇంటి పెద్ద మనిషి ఎవరు, అన్న కరెక్ట్గా ఉంటే ఇవన్నీ ఇంత పంచాయతీ జరిగేది కాదు, ఇలా ఇంతమంది జీవితాలు నాశనం అయ్యేవి కాదు. ఇక్కడ వీళ్ళ ముగ్గురు జీవితాలు ప్లస్ ఇద్దరు పిల్లల జీవితాలు సర్వనాశనం అయిన కేసు కరెక్ట్ ఇంటి పెద్ద లేకపోవడం వల్ల. ఆ ఇంటి పెద్ద మాట్లాడుతున్న విధానం ఎలా ఉందంటే, ఒక తప్పును బయటికి చెప్పొద్దు. మనకి ప్రోగ్రామ్కి వచ్చిన దగ్గర నుంచి ఆయన ఎలా బయటపెడుతుందండి అంటున్నాడే తప్ప నా వల్ల ఈ తప్పు జరిగింది, అరే సారీ అమ్మా నీ జీవితం నా వల్ల, నా భార్య జీవితం నా వల్ల నాశనం అయ్యింది అని ఒక మాట అనట్ల. అవునండి నాకు వేరే లవర్ ఉంది, నేను ఎంజాయ్ చేస్తున్నా, ఈ అమ్మాయి నాకు ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే ఒక మగాడు చేయాల్సిన పని అమ్మాయికి డైవర్స్ ఇవ్వడం. ఒళ్ళు కొవ్వెక్కి ఆవిడతో ఆల్రెడీ ఫిజికల్ రిలేషన్ పెట్టుకున్నాడు, ఒక పాపను కన్నాడు. కన్నా తర్వాత 5 years నుంచి అదే ఇంట్లో ఉంటున్నాడు, రాత్రిపూట్లో ఉండడంట. అప్పుడు ఆవిడ లైఫ్ని డిసైడ్ చేసింది ఎవరు, ఈ క్రైమ్ జరిగేలాగా చేసింది ఎవరు, ఆ అమ్మాయి ఒక సరెండర్ అయిపోయే సిచ్యువేషన్కి తీసుకొచ్చింది ఎవరు, అతను. పూర్తి పనిష్మెంట్ పడాల్సిన వ్యక్తి ఎవరన్నా ఉంటే ఆ లైఫ్ వరకు అతనికి పూర్తి పనిష్మెంట్ పడాలి తప్ప ఆ అమ్మాయి ఎక్కడో డ్రింక్ తాగేసింది, తర్వాత అవసరాల కోసం భర్త పట్టించుకోడు, ఫిజికల్ నీడ్స్ ఎవడు గ్రూప్ లాగా నడిపించేస్తున్నారు, పిల్లని తీసుకొని బయటికి వెళ్ళలేదు. తప్పు చెయ్యమని మనం ఎక్కడే చెప్పట్లా, జరిగిపోయిన తప్పుకి ఆవిడ బలి పశువు తప్ప ఆవిడే తప్పు క్రియేట్ చేసుకోవాలా. మరిదిని అట్రాక్ట్ చేయలేదు, మరిదిని పనిగట్టుకొని రా అని అనలా. కానీ ఈ రిలేషన్ అనేది ఒక పవిత్రమైన రిలేషన్. ఆయన తప్పు చేశాడు, ఆయన క్రిమినల్, ఆయన పనిష్ చేయడానికి సర్వ హక్కులు ఉన్న వ్యక్తి పరిస్థితుల ప్రభావం వల్ల ఒక బయట వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడం అది వేరే వర్షన్. ఒక మరిది ట్రాప్ చేసినప్పుడు నిజంగా సీరియస్గా ఈ విషయాన్ని తీసుకొని ఎవడరా పనికిమాల భర్త, పనికిమాల మరిది అని ఆవిడ ఆ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుంటే చాలా సీరియస్ విషయం. భర్త దగ్గరుండి రేప్ చేయించినట్టు, ఈయన మత్తు మంది వేసి రేప్ చేసినట్టు లక్ష్మి, అర్థమవుతుందా? ఆ రోజు నువ్వు అవసరాలు, కుటుంబం ఇవన్నీ అనుకోకుండా వీళ్ళిద్దరి మీద నువ్వు కేసు పెట్టుంటే నియర్లీ దగ్గర 7 years పనిష్మెంట్ పడే కేసుని ఈ రోజు నువ్వు ఒక ముద్దాయిలాగా కూర్చొని మాట్లాడాల్సి వచ్చింది. నీ రిలేషన్ అనేది చాలా గౌరవమైన రిలేషన్, వదిన మరిది. నీకు అన్యాయం జరిగినప్పుడు వాయిస్ రేస్ చేస్తే నువ్వు విక్టిము, బాధితురాలివి. నువ్వు ఆ అన్యాయాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే దాన్ని యాక్సెప్ట్ చేసేసిన వ్యక్తి అవుతావు. ఈ రోజున కాదు, ఇక్కడ కాదు, ఎక్కడైనా కానీ నువ్వు ఇలా వేలు పెట్టుకొని చూపించుకోవాల్సిన పరిస్థితి. అమ్మ ఎలా ఎవరైనా కానీ మిమ్మల్ని అన్యాయం చేస్తే దయచేసి వాయిస్ అదే రోజు రేస్ చేయండి తప్ప దాన్ని అలా కంటిన్యూ చేసుకుంటే ఆ క్రైమ్ కన్సిడర్ అయిపోద్ది. ఈ రోజు వాళ్ళే ఒక అక్యూజ్డ్ కింద కూర్చోవాల్సిన పరిస్థితి. ఇక రెండో విలను, రెండో క్రిమినల్ అక్యూజ్డ్ ఎవరన్నా ఇక్కడ నేను మాట్లాడాల్సి వస్తే తమ్ముడు వరుస. ఎంత దారుణం అండి! ఒక మత్తు మందు కలిపి వదిన వరుస ఉన్న ఒక అమ్మాయికి నువ్వు కలిపి ఇచ్చావంటే నీకు ఆ కుటుంబంలో జరుగుతున్న ప్లస్లు మైనస్లు అన్నీ తెలుసు. ఏమీ మాట్లాడదు వదిన, అన్న పనికి మాలినోడు, అన్న పట్టించుకోడు కాబట్టి వదిని ట్రాప్ చేస్తే నేను చెప్పినట్టు వింటది. నీ ఫిజికల్ నీడ్స్ కోసం, నీ అవసరాల కోసం ఒక బలహీనంగా ఉన్న ఒక స్త్రీని నువ్వు అధ్వాన్నంగా క్రైమ్ చేసి వాడుకున్నట్టు లెక్క. స్టిల్ ఇప్పటికీ కూడా నీకు రైట్స్ ఉన్నాయి నాన్న, నీకు ఏ లీగల్ సపోర్ట్స్ కావాలన్నా కానీ మేము అందిస్తాం. ఈ కేసులో నీ హస్బెండ్ మీద నువ్వు కేసు వేద్దు కానీ, ఎందుకంటే ఇష్టం లేని భార్యని అన్ని సంవత్సరాలు ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం లే. నీకుండే హక్కులు నీకుండే సెటిల్మెంట్ నువ్వు చేసుకోవాల్సింది. ఆయన ఇంత ఓపెన్గా చెప్పే రైట్స్ అతనికి లేవు. అలాగే ఆగాయ్, మాట్లాడద్దు నా ముందు, అసలు మాట్లాడదు. మీ నలుగురికి వాయిస్ లేదు ఇక్కడ. ఏమన్నా మాట్లాడితే ఈ పిల్ల మాట్లాడాలి ఇక్కడ. ఎందుకు మేడం, నేను ఎందుకు మాట్లాడకూడదు మేడం? మాట్లాడు, ఇంకా ఆగు నానా. నువ్వు ఒకవేళ కేసు ఫైల్ చేస్తే హస్బెండ్ మీద కేసు ఫైల్ చేయి, మెయింటెనెన్స్లో సెటిల్మెంట్లు వస్తాయి. మరిది మీద కేసు ఫైల్ చేయి, సెటిల్మెంట్కి కాదు పనిష్మెంట్ కోసం. అర్థమవుతుందా? ఇంక మీ విషయం మాట్లాడితే ఇలాంటి క్రిమినల్ నీకు అవసరమా? ఇక్కడ నీ ఒక్క స్టేజ్ మీద ఒక్క నిమిషం వినండి. నీకు అవసరమో లేదో మీ పంచాయతీ బయట చూసుకోండి. లీగాలిటీ ఏది ఉంది, ఇలా సఫర్ అవుతున్న వాళ్ళకి తెలియాలి కాబట్టి నేను ఇక్కడ మాట్లాడుతున్నా. మీ కేసు నేను ఇక్కడే సెటిల్ చెయ్యట్లా. ఎందుకు అంటే ఒక వదిన వరుస అయ్యే వ్యక్తికి
వాళ్ళ బలహీనతను వాడుకొని అతను ఒక మత్తు మంది ఇచ్చి ఆవిడని ట్రాప్ చేశాడు. ఆ తర్వాత 2 years ఎందుకు కంటిన్యూ అయిందని వాళ్ళ కర్మ, ఆవిడ అనుభవిస్తుంది ఈ రోజున. కానీ మీ హస్బెండ్ అనుభవించట్లా, హ్యాపీ 2 years ఎంజాయ్ చేసి పడేశాడు. ఇప్పుడు వచ్చి నాకు భార్య కావాలంటే అంటున్నాడు. అది ఈ స్టేజ్ మీద. ఇందాక స్టార్టింగ్ ఏం మాట్లాడో తెలుసా, ఇద్దరు కావాలంటే అన్నాడు. అలా అన్న వ్యక్తిని నాకు భర్త కావాలండి అని నువ్వు అంటున్నావంటే ఇది స్వార్థమే తల్లి. రేపొద్దుట సొంత వదిలికే దికాణం లేదు, ఇంకెవరికి దికాణం ఉండదు. గుర్తుపెట్టుకో, నువ్వు రిలేషన్లో ఎవరినన్నా తీసుకొచ్చి నీ చెల్లినే తెస్తావో, ఫ్రెండ్నే తెస్తావో, ఇంకెవరినన్నా తెస్తావో, ఏమన్నా చేయడానికి. అతను ఇందా నుంచి వాయిస్ రేస్ చేస్తున్నాడు చూసావా, నా భార్యకి ఒక్కదానికే మత్తు మంది పెట్టాడా, ఊళ్ళో వాళ్ళందరికీ పెట్టాడా అని. దానికి సమాధానం లేదు మా దగ్గర. అతను చెప్పట్లా. మారుతాడేమో మేడం, నేను మార్చుకుంటా. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ అబ్బాయిని యాక్సెప్ట్ చేయడానికి అయితే లేదు. నీ కూతురు లైఫ్ నీ లైఫ్ కూడా డేంజర్లో ఉన్న వ్యవహారం. ఇలాంటి టైంలో నీ పర్సనల్ రిస్క్ ఏంటో నువ్వు తీసుకున్నానా, నీకు సర్వ హక్కులు ఉన్నాయి, నీకు కూడా మేము లీగల్ సపోర్ట్ చేస్తాం. ఇక్కడ మాత్రం నేను మీ ఆయన్ని నిన్ను కలిపి పంపించమనో వాళ్ళిద్దరిని విడిపోమనో నేను ఇక్కడ ఏమీ చెప్పట్లా. మిగతా శ్రీవాణి గారి ఇష్టం. ప్రియా గారు, మీరు ఈ వేదిక నమ్ముకొని ఇక్కడి వరకు వచ్చారు. సో ఇక్కడ విన్నది అయితే నిజంగా చాలా దరిద్రమైనటువంటి కథ, నిజంగా ఎక్కడ కూడా ఉండకూడదనే నేను అనుకుంటున్నాను. సో మేడం చెప్పింది చేస్తే కనుక మీ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. ఇంకా దాని తర్వాత అనేది ఇంకా మీ ఇష్టం, ఇంకా మీకు దండం, మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ అడ్వకేట్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.